తమిళనాడు రాజకీయాలు గత దశాబ్దాలుగా ఒక రెండు శక్తుల చుట్టూ తిరిగాయి. అందులో ఒకటి డిఎంకే అయితే రెండవది ఏఐడిఎంకే. కానీ ఈసారి ప్రజల చెవిలో మాత్రం ఒక కొత్త పేరు వినిపిస్తుంది. అదే దళపతి విజయ్. కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్ ఈ మహానేతలు తమిళ రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా శాసించారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారి తర్వాత డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో బలపడింది. ఏఐడిఎంకే నాయకత్వ సంక్షోభంలో పడింది. అలాగే తమిళనాడులో బీజేపీ స్థానం కోసం పోరాడుతుంది. కానీ ప్రజల మనసులో ఒకే ఒక్క మాట, కొత్త నాయకుడు ఎవరు? నిజానికి మనం మాట్లాడుకుంటే విజయ్ ఒక్క రోజుల్లో రాజకీయాల్లోకి రాలేదు. అతను ఎప్పుడైతే సినిమాలు యాక్ట్ చేశాడో అతని సినిమాలు, అతని మాటలు, అతని సోషల్ మెసేజ్లు అన్ని మెల్లగా ఒక రాజకీయ పునాది వేశాయి. మెర్సల్ మూవీలో చూసుకుంటే ఆసుపత్రుల అవినీతి, జిఎస్టి గురించి మాట్లాడిన హీరో. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం. ఇది మనందరకు తెలిసింది. సర్కార్ మూవీలో ఓటు విలువతో పాటు ప్రజాస్వామ్యం యొక్క సత్తా ఏమిటో యువతకు గుర్తు చేసిన సినిమా. మాస్టర్ అండ్ లియో మూవీ యువత కోసం, సిస్టంపై అసంతృప్తి అన్ని విజయ్ ఇమేజ్ ను రాజకీయ నాయకుడిగా మార్చడం ప్రారంభించాయి. డిఎంకే నాయకులు మొదట నవ్వారు. సినిమా స్టార్లతో రాజకీయాలు కుదరదు అని చెప్పకనే చెప్పారు. కానీ విజయ్ సభలకు వస్తున్న మద్దతు జనాన్ని చూసి వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఏఐడిఎంకే పెద్ద షాక్. ఎందుకంటే వారి సాంప్రదాయ ఓట్లు, యువత, మధ్యతరగతి మెల్లగా విజయ్ వైపు తిరుగుతున్నాయి. బీజేపీ తమిళనాడులో బలపడాలని చూస్తోంది. వాళ్ళు కూడా విజయ్ ప్రభావాన్ని గమనించారు. సోషల్ మీడియా యుద్ధం మొదలైంది. అన్ని పార్టీలు ఒక ఎమోషన్ అలా నడుస్తున్నాయి. కానీ యువతలో మాత్రం ఎమోషన్ ఒకటే సరిపోదు, గవర్నెన్స్ కూడా కావాలి అని ఈసారి ఫిక్స్ అయిపోయారు. ఒకరోజు విజయ్ స్టేజ్ మీదికి వచ్చాడు. తెల్లటి షర్ట్, సాధారణ స్టైల్, కానీ కళ్ళలో ఒక ఫైర్. విజయ్ ఇచ్చే ప్రతి స్పీచ్ లో ఒక మాట మాత్రం పర్ఫెక్ట్ గా వినిపించింది. నేను అధికారం కోసం రావడం లేదు, కేవలం మార్పు కోసం మాత్రమే వచ్చాను. ప్రజలు రాజులు, రాజకీయ నాయకులు సేవకులు అని చెప్పకనే ప్రతి సభలో చెప్పేశాడు. ఇక్కడి నుంచే తమిళ రాజకీయాలు మ్యాప్ మారడం ప్రారంభమైంది. యూత్ వేవ్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు, ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ ఒకే మాట చెబుతున్నారు, దిస్ ఈస్ అవర్ టైం. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ ఏ ప్లాట్ఫామ్ లో చూసినా ఒకే ఒక పేరు మారు మోగుతుంది, అదే దళపతి విజయ్. ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో విజయ్ గ్రామాలకు వెళ్ళాడు, రైతులతో మాట్లాడాడు, మత్స్యకారుల సమస్యలు విన్నాడు, ఉద్యోగాల కోసం తిరుగుతున్న యువత బాధను చూశాడు. ఇవన్నీ ఒకెత్తైతే మరి అపోజిషన్ ఊరుకుంటుందా? డిఎంకే విమర్శించింది, సినిమా డైలాగ్లతో పాలన చేయలేరని. ఏఐడిఎంకే ప్రశ్నించింది, అనుభవం ఎక్కడా అని. బీజేపీ విమర్శించింది, ఇది కేవలం ఒక స్టార్ పవర్ మాత్రమే అని. కానీ ఇవన్నీ రాజకీయాలకు పర్ఫెక్ట్ గా సరిపోతాయా అంటే ఎస్, సరిపోతాయి అని చూయించాడు మన విజయ్. ప్రజల బాధ తెలుసుకోవడానికి పదవులు అవసరం లేదు అని చెప్పకనే విజయ్ చెప్పేశాడు. తమిళనాడు ఓటేసింది, యువత భారీగా బయటకు వచ్చింది. మహిళలు ఆశతో ఓటేశారు, మధ్యతరగతి మార్పు కోసం ఓటేసింది. అసలు సీన్ క్లైమాక్స్ కు చేరింది. కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్ విజయ్ పార్టీ లీడ్, రెండో రౌండ్ మరింత లీడ్, మూడో రౌండ్ ఆల్మోస్ట్ విన్నింగ్ కన్ఫర్మ్. పొలిటికల్ ఎర్త్క్వేక్ ఇక్కడే కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవైపు డిఎంకే కార్యాలయంలో నిశ్శబ్దం, మరోవైపు ఏఐడిఎంకేలో ఆందోళన. దేశం మొత్తం తమిళనాడు నాడిని చూస్తోంది. చివరిగా ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది, టీవీకే విజయ్ పార్టీకి పూర్తి మెజారిటీ. లక్షలాది అభిమానులు రోడ్లపైకి వచ్చారు. పటాకులు, నృత్యాలు, కన్నీళ్లు. ఇది కేవలం రాజకీయ గెలుపు కాదు, ఇది ఒక తరం గెలుపు. చెన్నై భారీ భద్రత,
లక్షలాది ప్రజలు, స్టేజ్ మీద తమిళనాడు గవర్నర్. అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు విజయ్. ఎప్పుడైతే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడో అలాగే తెల్లటి దుస్తులు, సాధారణ చిరునవ్వు. కానీ ఈసారి కళ్ళలో అగ్నికి బదులు ఏదో బాధ్యత కనిపించింది. మన వంతు మనం చెయ్యాలి అనే ఒక కాన్ఫిడెన్స్ చూపించాడు. నేను జోసెఫ్ విజయ్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తమిళనాడు ప్రజలకు న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేశాడు.